నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు 'టుగెదర్ వి వీలాగ్స్'. నేను మీ పావని. ఇవాళ మనం చాలా సింపుల్‌గా కానీ ఎంతో రుచిగా ఉండే 2 ముఖ్యమైన పొడులు తయారీ గురించి తెలుసుకుందాం. అదేనండి పల్లి పొడి మరియు పుట్నాల పొడి. ఇవి ఇడ్లీ, దోసలతో, టిఫిన్‌కి సరిపోతాయి. ఎలా తక్కువ సమయంలో ఇంట్లో తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం పదండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో పుట్నాలు పల్లీల పొడి చేస్తున్నా, సపరేట్. దానికి కావలసిన పదార్థాలు: పల్లీలు, మిర్చి, ధనియాలు, వెల్లుల్లి, పుట్నాల పప్పు, కొబ్బరి, జీలకర్ర, సాల్ట్. నేను రెండింటికి సరిపడంతా తీసుకున్నా అన్నీ. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి, జీలకర్ర వేయించుకోవాలి. రెండింటికి సరిపడంత వేయిస్తున్నా నేను. కొంచెం లైట్గా ఎగనియాలి, మాడనియొద్దు, నల్లగా వస్తుంది పొడి. మనం వేయించి పెట్టుకున్నది ఉంటే కూడా వేసుకోవద్దు, దీనికి అప్పుడప్పుడు అన్నిట్లకి వేయించితేనే బాగుంటుంది. సిమ్ మీద వేయించుకోవాలి. వేగింది. అంత నిదానంగా వేయించుకుంటే అంత మంచిగా ఎగుతుంది. ఇది కొంచెం కలర్ మంచిగా కనబడుతుంది. అదే పెద్దగా పెడితే మొత్తం మాడిపోయి నల్లగా అవుతాయి అవి. వేగిపోయింది. ధనియాలు వేయించుకుంటా. రెండింటికి సరిపడంతా తీసుకున్నా. 2 పిడికిలు తీసుకున్నాను నేను. ఒక దాంట్లోకి పిడికాడు, ఒక దాంట్లోకి పిడికాడు. మీరు ఇక 2 స్పూన్లు దాంట్లోకి, 2 స్పూన్లు దీంట్లోకి అనుకోరాదండి. ధనియాలు, మిరియాలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇక పిల్లలు ఆ మిరియాల ఘాటు ఎక్కువ ఉంటుందని చిన్న పిల్లలు తినరు కదా. పిల్లలకి ఇడ్లీలలో పెడితే గిన మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కానీ మిరపకాయల ఘాటే సరిపోతుంది. వేగిపోయినాయి ధనియాలు. ఎండుమిర్చి వేయించుకుంటా. 2 చిన్న కప్పులు తీసుకున్న, దాంట్లో ఒక కప్పు, దీనికి ఒక కప్పు. నేను పల్లీల కప్పు, పుట్నాల పప్పు కప్పు తీసుకున్నా కదా, దీనికి చిన్న కప్పు. ఇవి కారం బాగుంటాయి మిర్చిలో, అందుకే చిన్న కప్పు తీసుకున్నా నేను. అవి మిర్చి ఊరి నుండి తెప్పించుకున్న మిర్చీలు ఇక్కడ ఉన్నాయి కావు. ఇక్కడ ఏమన్నీ కలర్ నీళ్ళు జల్లి అట్లా ఉంటాయి కదా. ఇది ఘాటు ఎక్కువ ఉంటుంది. మేము ఎప్పుడైనా అన్నీ అక్కడికైనా తెచ్చుకుంటాము. కారం పొడి, పసుపు అని ప్రతి ఒక్క ఐటమ్ అక్కడికైనా తెప్పించుకుంటాను నేను, మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి. 1/2 స్పూన్ వేస్తేనే ఫుల్ కారం ఉంటుంది కూరలల్లో, అంత ఘాటు ఉంటాయి ఈ మిర్చీలు. వేగిపోయినాయి. పెద్దగా పెడితే నాకు అట్లా నల్లగా అవుతాయి, అందుకే సిమ్ మీద జర మంచిగా వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల పని ఇలా చేసుకోవాలనుకుంటే మనం ఓ నెల రోజులు తింటారు పిల్లలు మంచిగా. మీకు పొద్దున పూట ఆగమాగం మళ్ళీ స్కూళ్ళలో పోతే చేసి పెట్టాలంటే ఇబ్బంది అవుతుందిగా పిల్లలకు. ఇంత పొడి నెయ్యి వేసిండ్రంటే మంచిగా ఉంటుంది, తింటారు.
మనం కూడా టైం లేనప్పుడు వేసుకొని మనం కూడా తినేసేయచ్చు. కానీ ఊకే చట్నీలు రుబ్బడం అంటే అది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఆ చట్నీలతోని. ఇవి అన్నంలో తినొచ్చు, మంచిగా వీటిలలో కూడా తినొచ్చు, ఇడ్లీలల్లో, దోశలల్లో. అయిపోయినాయి, ఏగినాయి. కొంచెం కొబ్బరి కూడా వేయించుకుంటాను నేను లైట్గా. నేను తురిమి పెట్టుకుంటా కొబ్బరి ఇంట్లోకి ఎప్పటికీ అదే వాడుతున్నా నేను, అందుకే వేయించుతున్నా. ఎండు కొబ్బరి అయితే ఏం అవసరం లేదు, ఇది పచ్చి కొబ్బరి ఎండబెట్టుకుంటాగా కొద్దిగా వేయించాలి. మీరు కుడకగిన వేసుకుంటే ఏం వేయించని అవసరం లేదు. వేగిపోయిన ఉత్తగానే కొన్ని నిమిషం అట్లేసి ఇట్లా తీసేయాలి అంతే. మిక్సీలో వేసుకోవాలి. ఒక జీలకర్ర ఒక స్పూన్ అంతా, ధనియాలు ఒక పిడికెడు, 2 స్పూన్లు, మీకు అర్థమయ్యేటట్టు అంటే 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసిన. పల్లీలకి ఇది మిర్చీలు ఒక 10 మిర్చీలు ఉంటాయి అంతే. మిర్చీలు చూసి వేసుకోండి మీరు. కారం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇది మంచిది సాల్ట్, కాళ్ళ నొప్పులు గిన ఏం రావని మేము ఇదే వాడతాము. పల్లీలు కూడా లైట్గా వేయించుకోవాలి, కొంచెము మాడనీయకుండా. పొట్టు గిన్నె ఏం తీయని అవసరం లేదు, అట్లనే పట్టుకోవాలి. ఏదో పొట్టు తీయాలి, చేదు ఉంటుంది అది ఇది అంటారు, కాదు అట్నే పట్టుకోవాలి. కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి, ఒక స్పూన్ అంత వేసిన నేను అంతే. అట్లా అవుతుంది పొడి. అయిన తర్వాత మళ్ళీ పల్లీలు వేసుకొని పట్టుకోవాలి మనం. పల్లీలు మెత్తగా కానియొద్దు, 1 రౌండ్ 2 రౌండ్లు దింపి తీసేసేయాలి. కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో కూడా ధనియాలు, జీలకర్ర, మిర్చి, ఎల్లిపాయలు, కొబ్బరి పొడి. ఎల్లిపాయల తర్వాత వేస్తా వాటితోని, ఇవి పట్టిన తర్వాత. కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఇసం అవుతుంది చూసుకొని వేసుకోవాలి. పల్లీలు పల్లీల పొడి అయిపోయింది, ఇది పుట్నాల పొడి. ఎల్లిపాయలు వేసుకున్నప్పుడు పుట్నాలు వేసుకోవాలి, ఆ పొడి అయినాక అందులో పుట్నాలు వేసుకోవాలి. ఇది పల్లి పొడి అట్లా వస్తుంది, ఇది పుట్నాల పొడి మెత్తగా వస్తుంది. దానికి తోడు నేను దోశలు చేసిన, మీకు ఇష్టం ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకొని తినొచ్చు. రెడీ అయింది. చూసారుగా ఎంతో సులభంగా పల్లి పొడి, పుట్నాల పొడి తయారైపోయాయో. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. బాటిల్లో నిల్వ పెట్టుకొని ఎన్నో రుచికరమైన వంటలకి యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరియు మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటివి ఎన్నో మరి మీకోసం త్వరలో మళ్ళీ తీసుకొస్తాం. అంతవరకు బాయ్.